ఇప్పుడు ఒక అడల్ట్ కంటెంట్ తీసుకుందాం. ఎలా చేయాలి? బోత్ అనేది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టుగా అనుకుందాం. ఎలా మాట్లాడాలంటే కట్టే, కొట్టే, తెచ్చే అంటారు కదా! రామాయణం. కట్టే, కొట్టే, తెచ్చే అంటే చెప్తారు. అంటే కట్టే అంటేది వారధి కట్టే, ఆ! కొట్టే అంటే రావణుడిని కొట్టే, సీతను తెచ్చే. ఇట్లా చెప్తారు. ఇది రాముని వెర్షన్. ఆ! మరి రావణాసురుడి వెర్షన్ ఏంది? అంటే తీసుకొచ్చే, పోరాడే, ఓడిపాయే. ఇది రావణుని వెర్షన్ అంట. అట్లనమాట. అంటే ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటున్నారు బూతులు అనుకుందాం. ఆ బూతులు ఎట్లుంటాయంటే పాము ఏం చేస్తుంది? ముంగిస మీద దాడి చేస్తుంది చంపడానికి. డైరెక్ట్ అటాక్ చేస్తే ముంగిస ఏం చేస్తుంది? పాము మీద డైరెక్ట్ అటాక్ చేస్తుంది. అంతే తప్ప దాన్ని ఎదిరించడమో, పారిపోవడమో, దాన్ని వారించడమో, తప్పించుకోవడమో, లేదంటే అది వెళ్ళిపోయేలాగా చేయడమో చేయదు. అది వచ్చి దీన్ని చంపుతుంది, ఇది వచ్చి దాన్ని చంపుతుంది. అంటే అన్యాయం చేసింది అనుకోకూడదు. అప్పుడు ఏం చేస్తావు? చేసిన కంప్లైంట్ ఏమో ఎందుకు చేసినావు ఎదిరించడమో, తప్పించుకోవడమో, వాడిని అంతం చేయడం కాదు. మళ్ళీ వీడు వానికి అన్యాయం చేస్తాడు. వాడు వీనికి అన్యాయం చేస్తాడు. అప్పుడు ఎట్లుంటుంది? అట్లా కంటెంట్ ఇలా ఉంటుంది అనమాట. సేమ్ అనమాట. ఇప్పుడు చెరువులో పోతాను ఇద్దరు శత్రువులు ఉంటారు. ఆ చెరువులో క్రిటికల్ బతకడమే కష్టం కదా ఇద్దరు. అలా పోరాడుకుంటున్నారు చెరువులో ఈత కొట్టుకుంటూ. పోరాడు వీడిని చంపాలని చూస్తాడు, వీడు వాడిని చంపాలని చూస్తాడు. అంతేగాని ఎదుటివాడిని తన మీద దాడి చేయకుండా వాడు చూసుకుంటాడు. అలాగే ఎదుటివాడిని దాడి నుండి తప్పించుకోవాలని చూసుకోవడం లేదు. వాడు వీడిని చంపుతాడని చూస్తాడు, వీడు వాడిని చంపుదామని చూస్తాడు అక్కడ. కానీ అలా ఎవరి ప్రాణాలు వాళ్ళు చూసుకోవడం లేదు. ఎవరిని వాళ్ళు రక్షించుకోవాలని అనుకోవడం లేదు. ఎదుటి వ్యక్తి నుండి తప్పించుకోవడం లేదు. ఎదుటి వ్యక్తిని తప్పించు తప్పించని అడగటం లేదు. డైరెక్ట్ వాడు వీడిని చంపాలనుకున్నాడు, వీడు వాడిని చంపాలనుకున్నాడు. అంటే ప్రాణాలు లెక్క చేయకుండా ఎదుటి వ్యక్తిని అంతం చేయాలనుకుంటున్నారు. చూసావా? అట్లా అనమాట. వాడు ఒకడినొకడు అంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నట్టు మాటలు. అంటే కంటెంట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు వెలుగు ఉన్నది. ఈ వెలుగుకి ఏముంటుంది? చీకటి ఉంటుంది. వెలుగు పక్క చీకటి ఉంటుంది. వెలుగు వల్ల పక్కన చీకటి పడుతుంది నీడ. అదే నీడ ఉన్నదనుకో, పెద్ద నీడ ఉంటే నీడ పక్క ఏంటంటే నీడ పడని చోట ఆడ వెలుగు వస్తుంది. అది రూల్ కదా. అంటే ఈ నీడకు ఆ వెలుగు వస్తుంది, ఆ వెలుగు ఈ నీడ అన్నట్టుగా పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కంటెంట్ ఎలా చేయాలంటే ఇప్పుడు ఒక నీడ వెలుగులు ఉన్నాయి కదా, ఈ నీడకు వెలుగు కాదు అది. ఈ నీడ వేరే వెలుగు, మనకు కనిపించిన ఒక వెలుగుకు ఇది నీడ. అట్లా అనమాట. అలాగే అక్కడ వెలుగు ఉంది చూసినావా? ఈ నీడకు వెలుగు అనుకునే ఆ వెలుగు, ఆ వెలుగు ఇంకో నీడకు వెలుగు. అంతే తప్ప ఈ నీడ కాదు, ఇంకో నీడకు వెలుగు అనమాట. ఈ నీడ ఇంకో వెలుగుకో నీడ అయితే ఎట్లుంటుంది? అట్లా అంట రెండు జట్లు మాట్లాడుకుంటాడు అంటే అలా ఉండాలంట మాట. ఒక మాటలో చెప్పాలంటే రెండు సన్నివేశాలు ఉన్నాయి. డబుల్ యాక్షన్ అనుకో, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఎట్లుండాలంటే ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు. వాడు వీడు అనేది ఒకరినొకరు చూసుకోలేదు, ఒకరికొకరు తెలియదు, ఒకరి ముందు ఒకరు లేరు. వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో ఆ విధంగా తిట్టుకుంటారట ఇద్దరు. అవి అట్లా తిట్టుకుంటారు వేరే మాట్లాడుకుంటే. అట్లా మాట్లాడుకుంటే ఎట్లుంటుందో అలా ఉంటుంది కంటెంట్. కాబట్టి ప్రతి అడుగు ఇలా ఉండాలి కంటెంట్లో. అడల్ట్ కంటెంట్ అయినా, ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగ ఉండాలి. ఏ కంటెంట్ అయినా బూత్ కంటెంట్ కానీ ఏదైనా కంటెంట్ ఎలా ఉండాలంటే ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటున్నారు. అప్పుడు అది నా మొగన్ దగ్గర పడినావా అని అంటుంది. అమ్మో నా మొగన్ దిగినప్పుడు ఇట్లా తిట్టుకుంటారు కదా ఇద్దరు ఆడలు. అది తిట్టుకుంటుంటే అది ఎలా ఉండాలంటే ఎదుటి దాని ప్రశ్నకు ఇది జవాబు చెప్పినట్టు ఉండకూడదు. అలాగే ఎవరో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. అక్కడ లేని మనిషి, ఆ ఇద్దరి మధ్య కాకుండా ఇంకెవరో మనకు తెలియని ఒక మనిషి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇది తిడుతుంది. ఎదుటి వ్యక్తి కూడా అంతే. ఈ వ్యక్తి ప్రశ్నకు జవాబుగా, ఈ వ్యక్తి తిట్టుకు జవాబుగా తిడతలేదు. ఇంకెవరో మనకు కనిపించిన ఒక వ్యక్తి ప్రశ్నకు జవాబుగా ప్రతిదాడిగా తిడుతుంది తను. అట్లా ఉండాలంట తిట్లు. అడల్ట్ కంటెంట్, బూత్ కంటెంట్ కూడా ఇలా కంటిన్యూ కావాలి. లవ్ టిప్స్ అయినా ఇలాగే చెప్పాలి, ఏ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి, అడల్ట్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి.